Good afternoon, everyone. The voice in the audible ఉందా? Yeah, okay. సో ఈ రోజు క్లాస్లో అండ్ ఎవ్రీ సండే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ అనేది ఉండవు అండ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ స్పెషల్ యూట్యూబ్ ఎస్ఈఓ క్లాసెస్ అండ్ క్లయింట్స్ రిలేటెడ్లో ఎలా వర్క్ చేయాలి అండ్ క్లయింట్స్ని ఎలా రీసెర్చ్ అనేది చేయాలి అనేది స్పెషల్ సండే 3 PM ఓన్లీ క్లాస్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాస్ అనేది ఉండదు. అండ్ ఫస్ట్ డే యూట్యూబ్ ఎస్ఈఓ క్లాస్లో సో ఫస్ట్ మనం ఏదైనా ఛానల్ అనేది క్రియేట్ అనేది చేయాలనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది కంటెంట్. సో మనకు డిజైనింగ్ అండ్ thumbnail డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అనేది రెడీగా అనేది ఉంది. సో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా అండ్ ఒక కంటెంట్ క్రియేటర్స్కి మనం వర్క్ చేయాలనుకున్నా అండ్ సో కొత్తగా ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు. సో లేదా ఆల్రెడీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సో చాట్ బాక్స్లో పెట్టండి. సో కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో దీనికి అండ్ ఎర్నింగ్కి ఎలాంటి రిలేటెడ్ అని లేదు. సో ఎవరైతే సో కంప్లీట్ కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని జాయిన్ అయిన వాళ్ళకి సో ఇది యూజ్ అనేది అవుతుంటుంది. అండ్ ఈ సర్వీసెస్ని వేరే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో చాలామంది పెడుతున్నారు సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది ఉందని. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా ఇది యూజ్ అనేది అవుతుంటుంది. సో స్టార్ట్ చేసి అండ్ సో అందులో కంటెంట్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అని ఎవరికైతే ఐడియా అనేది లేదో అండ్ స్ట్రగుల్గా అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి అనేది ఎవరికైతే ఐడియా లేదో సో ఈ సండే 3 PM వెబినార్స్ అనేది మీకు యూజ్ అనేది అవుతుంటారు. సో ఫస్ట్ మనకు కావాల్సింది సో ఇప్పుడు ఎడిటింగ్ అనేది నేర్చుకుంటున్నారు కొంతమంది, thumbnail డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అనేది ఉంది. సో ఇవన్నీ దానికన్నా ముందు మనకు సో మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ అనేది అప్లోడ్ అనేది చేస్తే వ్యూస్ అనేది వస్తుంటుంది అండ్ కంటెంట్ అనేది ఎక్కడి నుండి తీసుకోవాలి అనేది సో ఫస్ట్ డే యూట్యూబ్ ఎస్ఈఓ క్లాస్లో చూద్దాం. సో కంటెంట్ రీసెర్చ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని ఉంటుంది అండ్ టాప్ క్రియేటర్స్ సో మనం వర్క్ చేస్తున్న టాప్ 4000+ క్రియేటర్స్ సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సక్సెస్ ఫీడ్బ్యాక్స్ అండ్ వాళ్ళు ఎలాగైతే సో కంటెంట్ అనేది స్టార్టింగ్ జర్నీలో సో ఎలా యూజింగ్ అనేది చేశారో అనేది టాప్ క్రియేటర్స్ నుంచి కొన్ని ఇన్పుట్స్ అనేది తీసుకొని అండ్ మనం ఓన్గా రీసెర్చ్ అనేది చేసి మనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సండే యూట్యూబ్ ఎస్ఈఓ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది అవుతుంటుంది అండ్ దీన్ని మీరు బేస్ చేసుకొని ఛానల్ 3 మంత్స్లోనే మానిటేషన్ కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ టిప్స్లో మీరు ఫాలో అనేది అవుతే 3 మంత్స్లో కూడా మీరు ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేసి కూడా సో లాస్ట్ చాలా బ్యాచెస్లో మనకు యూట్యూబర్గా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వితిన్ 45 days అండ్ 35 daysలో కూడా మానిటేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ స్కిల్స్ని యూజ్ చేసుకొని. సో అవి ఎలా యూజ్ చేస్తారు అనేది ఈ రోజు క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్ వన్, ఆస్క్ యువర్ ఆడియన్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ తో మీరు ఛానల్ అనేది స్టార్ట్ అనేది చేసిన అవసరం లేదంటే సో ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎలాంటి కంటెంట్ స్టార్ట్ చేయాలో తెలియక చాలా మంది ఛానల్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తుంటారు. సో లేదంటే కుకింగ్ రిలేటెడ్ లో అయినా, బ్లాగ్స్ అయినా, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అయినా, టెక్ అయినా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ 3 or 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తుంటారు. సో బట్ అలా అప్లోడ్ చేయడం వల్ల సో ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి మన కంటెంట్ అనేది రీచ్ అనేది అవ్వాలి. సో సింగిల్ సెగ్మెంట్ ఆఫ్ ఛానల్లో కంటెంట్ అనేది ఉన్నప్పుడే ఎక్కువ రీచ్ అనేది వెళ్తుంటుంది అండ్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అనేది మీకు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని కనెక్ట్లో ఉండడానికి హెల్ప్ అనేది అవుతుంటారు. సో ఇప్పుడు ఛానల్స్, టాప్ ఛానల్స్ అనేది చూస్తుంటే సో టెక్ కేటగిరీ అంటే సో అందులో టెక్ రిలేటెడ్ కంటెంట్ అనేది కాకుండా సో దానికి నియర్ బై ఉన్న కంటెంట్ కాకుండా సో వేరే కంటెంట్ అనేది ఎవరు అప్లోడ్ అనేది చేయరు. సో వ్లాగ్స్ అంటే కంప్లీట్గా బ్లాగ్స్ రిలేటెడ్ ఉంటుంది. సో బ్లాగ్స్ ఛానల్స్లో టెక్ రిలేటెడ్ అయినా, న్యూస్ రిలేటెడ్ అయినా సో అలా అప్లోడ్ అని చేయకూడదు. సో ఇది కంప్లీట్గా మీది ఫుడ్ ఛానల్ అయితే ఓన్లీ ఫుడ్ రిలేటెడ్లోనే ఉంటుంది. సో హెల్త్ అండ్ ఫ్యాషన్ టిప్స్ అని ఉంటాయి. సో అందులో ఇలాంటి కుకింగ్ రిలేటెడ్ టిప్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఉంటే సో అలాంటివి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అందులో టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల సో సబ్స్క్రైబర్స్ అనేది కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు అండ్ మన ఛానల్ కూడా పర్ఫెక్ట్ ఆడియన్స్ అనేది రీచ్ అనేది అవ్వదు. సో అందుకే మీరు ఏ గోల్తో అయినా ఒక ఛానల్ని స్టార్ట్ చేసి సో దాన్ని ఒక సింగిల్ కంటెంట్తో తీసుకెళ్దాం అనుకుంటున్నా సో దానికి మీకు
ఆస్క్ యువర్ ఆడియన్స్ అనేది మీకు సో దానికోసం మీకు ఆస్క్ యువర్ ఆడియన్స్ అని అడుగుతుంటారు. సో చాలా మంది మీకు పోల్స్ రిలేటెడ్లో అండ్ చార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో అది మీకు ఎనీ యూట్యూబ్ పేజెస్ అని ఉన్నా సో ఆడియన్స్ మీ దగ్గర నుండి ఎలాంటి కంటెంట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నా సో క్లయింట్స్ అండ్ ఆడియన్స్ నుండి మీరు రివ్యూస్ అనేది తీసుకోవాలి. సో ఎలాంటి కంటెంట్ అనేది కావాలనుకుంటున్నారు సో మా పేజ్ నుండి అనేది సో ఒక పోల్ ఆర్ వీడియో అనేది పెడుతుంటే సో మీరు అందులో క్లయింట్స్కి ఏదైతే పర్ఫెక్ట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ దాంట్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంది సో ఆడియన్స్ ఎక్కువ దాన్ని ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారో సో అలాంటి కంటెంట్స్ అనేది షేర్ చేయడం వల్ల సో ఇంకా వాళ్ళు రెగ్యులర్గా చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది అండ్ ఒక పర్టికులర్ కంటెంట్ పైన మీ ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ అని ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ కంటెంట్స్ ఎప్పటికీ అప్లోడ్ అనేది చేయకూడదు. సో టెక్ రిలేటెడ్లో గేమింగ్స్ రిలేటెడ్లో ఫ్యాక్స్ సో ఇలాంటివి కాకుండా సో ఇఫ్ మీకు అందులో కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటే సో మీకు ఫ్యాక్స్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంది సో ఆర్ కుకింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంది ఆర్ బ్లాగ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉంది సో ఒక పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయినా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని సో మీరు అందులో అప్లోడ్ అనేది చేసినా మీకు వ్యూస్ అనేది వస్తుంటుంది. లేదంటే సింగిల్ ఛానల్ని ఒక సింగిల్ కంటెంట్తో మూవ్ అవ్వాలనుకున్నప్పుడు సో మీ ఆడియన్స్ ఇప్పుడు మీకు ఒక 5,000 ఆర్ 1,000 ఆర్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా సో మీ ఆడియన్స్కి ఒక వీడియో అనేది క్రియేట్ అనేది చేస్తే సో మీ దగ్గర నుండి ఎలాంటి కంటెంట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నారో దానిపైన మీరు సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని సో వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేయడం వల్ల సో ఆ కంటెంట్ చాలా మందికి హెల్ప్ఫుల్ అనేది అవుతుంటుంది అండ్ మీ సబ్స్క్రైబర్స్ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే సో ఇంకొంతమందికి రికమెండ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది ఆస్క్ యువర్ ఆడియన్స్. సో చాలా మంది కూడా ఇలాంటి వీడియోస్ అనేది పెట్టి సింగిల్ ఛానల్స్గా కన్వర్ట్ చేసుకున్న మన టాప్ ఛానల్స్లో చాలా మంది వరకు కన్వర్ట్ అనేది చేసుకున్నారు. సో ఇది ఆల్రెడీ ఛానల్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అనేది అవుతుంది. సో సెకండ్ వన్ నాకు కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు. సో బట్ ఎలా స్టార్ట్ చేయాలో ఐడియా అనేది ఉంటుంది. సో మీరు ఎనీ కేటగిరీ అనేది చూస్ చేసుకున్నా సో ఆ కేటగిరీలో సో మీరు యూట్యూబ్లో ఆ కేటగిరీ రిలేటెడ్లో సెర్చ్ అనేది చేస్తుంటే సో ఫస్ట్లో కాంపిటీటర్ అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది కాంపిటీటర్ అనాలిసిస్ అంటే సో మన కాంపిటీటర్స్ని కాపీ చేసి వాళ్ళ కంటెంట్ని తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అనుకుంటాను. సో కాంపిటీటర్ అనాలిసిస్ అంటే సో డిజిటల్ ఫీల్డ్లో సో జస్ట్ వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకొని వాళ్ళకన్నా బెటర్గా సో లేదంటే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలాగా క్రియేట్ చేయడాన్ని కాంపిటీటర్ అనాలిసిస్ అంటారు. సో మన కాంపిటీటర్ ఎంత పవర్ఫుల్గా ఉన్నారు అనేది సో వాళ్ళు ఎలాంటి సో కాంపిటీటర్ అంటే మనకన్నా టాప్లో ఉన్న కాంపిటీటర్స్ సో ఇప్పుడు ఒక ఎనీ కేటగిరీ సో ఫుడ్ ఆర్ టెక్ సో ఎనీ ఛానల్ సో జస్ట్ ఒక 1-2 కేటగిరీస్ అని చెప్తాను. సో అందులో మీరు ఏ కేటగిరీ అయినా సో ఫుడ్ ఆర్ గేమింగ్స్ ఆర్ బ్లాగ్స్ ఎనీ కేటగిరీస్లో అయినా సో 3 లాంగ్వేజెస్ సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే సో అన్ని లాంగ్వేజెస్లో టాప్ 3లో ఎవరున్నారు సో వాళ్ళు వీక్లీ ఎలాంటి వీడియోస్ అనేది షేర్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి సో 3 లాంగ్వేజెస్లో మీకు ఐడియా అనేది ఉంటే సో తెలుగులో టాప్ 3లో ఎవరున్నారు. సో స్టార్టింగ్లో నేర్చుకోవడం తప్పేం లేదు. మనకు కొత్త ఛానల్ అనేది క్రియేట్ అనేది చేసినప్పుడు సో మనకి ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు. సో ఇప్పుడు ఒక టెక్ ఛానల్ అనేది క్రియేట్ అనేది చేస్తారు. సో టెక్ న్యూస్ ఎక్కడి నుండి అప్లోడ్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీ రిలేటెడ్లో వీడియోస్ అనేది చేయాలి, ఎలాంటి రివ్యూస్ చేస్తే ఆడియన్స్కి రీచ్ అవుతుందో సో స్టార్టింగ్లో ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు మనం కాంపిటీటర్ అనాలిసిస్ని తీసుకొని వాళ్ళ నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకొని సో వాళ్ళు ఎలా డెలివరీ అనేది చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అనేది యూజింగ్ అనేది చేస్తున్నారు, సో ఏ టైంలో అప్లోడ్ అనేది చేస్తున్నారు, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, సో దేనిపైన వీడియోస్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నారు. సో అలాంటి టైప్స్లో మనం రెగ్యులర్గా క్రియేట్ అనేది చేసినా మనకు స్టార్టింగ్లో మంచి రీచ్ అనేది వస్తుంటారు. సో జస్ట్ ఇది ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం వరకు. సో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సో ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని సో వాళ్ళకన్నా మనం బెటర్గా కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అలా 3 అనేది నోట్ చేసుకోవాలి. సో తెలుగులో మీ కంటెంట్ పైన టాప్ 3లో ఉన్నారు ఎవరున్నారు, సో ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నాను ఆడియన్స్ రీచ్ అవ్వడానికి, సో ఇంగ్లీష్ హిందీలో ఎలా ఉన్నారు, సో వాళ్ళు ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు కూడా అలాంటి కంటెంట్ అనేది క్రియేట్ అనేది చేస్తే సో మీకు కూడా
వీడియోస్ అనేది వస్తుంటారు. సో రీసెంట్గా మనకు ఏదైనా ఇఫ్ ఒక రివ్యూస్ అనేది ఛానల్ అనేది ఉంది. సో ఆ రివ్యూస్ రిలేటెడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీలో ప్రతి ఒక్కరు ఆ మూవీ రిలేటెడ్లో రివ్యూస్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మూవీ గురించి చెప్తుంటారు. సో అలా అని ప్రతి ఒక్కరు ఆ కంటెంట్ని ఒకరి దాన్ని చూసి ఒకరు కాపీ చేసినట్టు కాదు. సో అదే మూవీని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో వాళ్ళ ఓన్ వర్షన్స్లో క్రియేట్ అనేది చేస్తున్నారు. బట్ కంటెంట్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. సో మాడ్యులేషన్ అండ్ ఎడిటింగ్ స్టైల్, thumbnails, హ్యాష్ ట్యాగ్స్, సో ఎడిటింగ్, సో మిడిల్లో యానిమేషన్స్ అనేది యాడ్ చేయడం, సో అందులో డిఫరెంట్ అనేది ఉంటుంది. సో మిగతా కంటెంట్ మొత్తం సేమ్ గానే ఉంటుంది. సో ఇలా కూడా మీరు కాంపిటేటర్ అనాలిసిస్ అనేది క్రియేట్ అని చేసుకోవచ్చు. సో ఈ కాంపిటేటర్ అనాలిసిస్ లో సో టాప్ క్రియేటర్స్ యూజ్ చేసి వాళ్ళ కంటెంట్ ని ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటారో సో మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. సో అవే ట్రెండ్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం టాప్ 20 క్రియేటర్స్ నుంచి సో తీసుకున్న వెబ్సైట్స్ వాళ్ళు ఎలా అయితే సో మనం ట్రెండింగ్ టాపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ట్రెండింగ్ టాపిక్స్ ని సో తీసుకోవడానికి మనకు సో మెయిన్ టూల్స్ అయిన గూగుల్ ట్రెండ్స్ అండ్ ట్విట్టర్ ట్రెండ్స్ అనేది యూజింగ్ అనేది అవుతుంటుంది. అండ్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్ అనేది సో ఈ గూగుల్ ట్రెండ్స్ అండ్ ట్విట్టర్ ట్రెండ్స్ ని యూజ్ చేసుకునే మనకు కంటెంట్ అనేది జనరేట్ అనేది చేస్తున్నారు. సో అది ఎలా వర్క్ అవుతుంది అనేది గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ రోజు ఏదైతే వైరల్ టాపిక్ అనేది అనేది ఆ లాస్ట్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంటాం. సో ఈరోజు డేట్ 18th. సో జాన్లో ఎలాంటి కంటెంట్ అనేది ఉంది అండ్ ఎలాంటి ట్రెండ్ టాపిక్ అనేది ట్రెండ్ అవుతుంది అనేది కూడా సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంటాం. సో దీనికోసం మనం గూగుల్ సెర్చ్ అనేది ఓపెన్ అనేది చేసుకోవాలి. సో ఎనీ బ్రౌజర్ ఓపెన్, సెర్చ్ అండ్ గూగుల్ ట్రెండ్స్ అని సెర్చ్ అని చేయండి. ఇలా గూగుల్ ట్రెండ్స్ అని సెర్చ్ అని చేయగానే మనకు ఒక వెబ్సైట్ అనేది అవుతుంటుంది. సో ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అని చేయండి. సో ఇక్కడ google-trends.com అనే ఒక వెబ్సైట్ ఉంది కదా. సో ఫస్ట్ వన్ ఓపెన్. అండ్ ఇది ఓపెన్ అనేది చేసిన తర్వాత సో మీకు టాప్ లో హోమ్, ఎక్స్ప్లోర్ అండ్ ట్రెండింగ్ నౌ, సో 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ట్రెండింగ్ నౌ సో ఓపెన్ అనేది చేసిన తర్వాత సో లాస్ట్ సో ఆల్ ఓవర్ ద వరల్డ్ లో గూగుల్లో అండ్ మన నియర్ బై ప్లేసెస్ లో అండ్ లొకేషన్ వైజ్ గా కూడా మనం స్టేట్ వైజ్ గా అండ్ ఏ కంట్రీలో ఏ టాపిక్ అనేది ట్రెండ్ అనేది అవుతుంది అండ్ మన రీసెంట్ అండ్ స్టేట్ వైజ్ గా కూడా మనం ఇక్కడ మై కరెంట్ లొకేషన్, సో ఇండియా వైజ్ గా ఎలాంటిది లాస్ట్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ ఆర్ 7 days లో ఏదైతే ట్రెండ్ అవుతుందో సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సర్చెస్ అనేది ఉంటాయి. సో ఎక్కువ సర్చెస్ గూగుల్ రిలేటెడ్ లో సో క్రికెట్ అండ్ ఎనీ గేమింగ్ రిలేటెడ్ లో మనకి ఎక్కువ సెర్చ్ అనేది చేస్తుంటారు. సో న్యూజిలాండ్ రిలేటెడ్ వర్సెస్ ఇండియా, సో ఇలాంటివి ఎక్కువ ట్రెండ్ అనేది అవుతుంటాయి. సో అవి స్కిప్ చేసేసి మన కంటెంట్ కి ఎలా అయితే యూజ్ అనేది అవుతుంటుందో సో అది మాత్రమే మనం యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఇక్కడ లొకేషన్ చేంజ్ టు సో తెలంగాణ స్టేట్, అది హైదరాబాద్, సో తెలంగాణ ఇండియా అని ఉంది కదా. ఓపెన్. సో చూస్ ఇలా మీ లొకేషన్ కూడా మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎనీ మూవీస్ రిలేటెడ్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా సో ఇలాంటివి ఉన్నాయి. అండ్ సో ఏదైనా జేఈ మెయిన్స్ రిలేటెడ్ లో అండ్ ఒక మూవీ సో రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ ఒక మూవీ అనేది రిలీజ్ అయింది కదా. సో నారి నారి నడుమ మురారి 2026 అనే ఒక మూవీ రిలేటెడ్ లో ఎక్కువ మంది సెర్చ్ అని చేస్తున్నారు. మళ్ళీ లాస్ట్ 3-4 days బ్యాక్ చూస్తే అప్పుడు ఏదైతే మూవీ ట్రెండ్ అనేది అవుతుంది ఎక్కువ మంది సెర్చ్ అనేది చేస్తున్నారో సో దాని రిలేటెడ్ లో ట్రెండ్ అనేది అవుతుంది. ఇది ఎవ్రీ 4 hours 1-2 hours కి చేంజ్ అని అవుతుంటాం. సో విత్ ఇన్ నెక్స్ట్ సో ఒక ఈవినింగ్ ఒక 5 o'clock కి ఇంకేదన్నా న్యూస్ అనేది ఎక్కువ వైరల్ అనేది అవుతుంది, ఎక్కువ మంది సెర్చ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ టాప్ లోకి అది
యాడింగ్ అనేది అవుతుంటాం. సో ఇలా ఎవ్రీ 1-2 అవర్స్కి చేంజ్ అనేది అవుతుంటాం. సో దీనివల్ల మనకు ఈ కంటెంట్ పైన మనకు రీల్స్ అనేది చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం అంటే, సో ఇక్కడ మనకు సెర్చ్ వాల్యూ అనేది కనిపిస్తుంది. అండ్ యూట్యూబ్ అండ్ గూగుల్ అనేది సేమ్ సెర్చ్ వాల్యూ. సో ఇఫ్ మీది ఇక్కడ కేటగిరీ అనేది అనలైజ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఒక మీది మూవీ రివ్యూ రిలేటెడ్ ఏదైనా ఛానల్ అయి ఉంటే, సో దీన్ని మూవీ రివ్యూకి సంబంధించింది మీరు, సో ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి, ట్రెండ్ బ్రేక్ డౌన్. సో ఈ హ్యాష్ ట్యాగ్ తోటి మీరు ఆ టైటిల్లో ఈ ఏదైతే స్టార్టింగ్ లైన్స్ అనేది ఉందో ఇవి మీ టైటిల్లో యాడింగ్ అనేది చేసుకోవడం వల్ల, సో ఎవరైతే గూగుల్లో సెర్చ్ అనేది చేస్తుంటారో సో వాళ్ళకి మీ వీడియో రికమెండ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక టైటిల్స్ అనేది ఉంది. సో ఇవి మీ టైటిల్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ లో యాడింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ 20K 20,000+ మెంబర్స్ సెర్చ్ అని చేస్తున్నాం లాస్ట్ 40 డేస్లో. సో ఇలా సెర్చ్ అనేది చేసినప్పుడు ఇందులో మీరు ఏదైనా వీడియో అనేది ఈ కంటెంట్ పైన ఇఫ్ మీరు మూవీ రివ్యూస్ బేస్డ్ అయితే ఇలా ప్రతి టాపిక్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టాపిక్స్ కూడా ఎలా జనరేట్ చేసుకోవాలని నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. అండ్ ఇఫ్ మూవీ రివ్యూస్ రిలేటెడ్లో ఉంటాయి. సో ఎవరైనా ఇలా సేమ్ హ్యాష్ ట్యాగ్తో సెర్చ్ అనేది చేసినప్పుడు సో ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్ రిలేటెడ్లో వస్తుంటాయి. సో డౌన్లో చూస్తుంటే ఇక్కడ వీడియోస్ అన్నది ఉంది. ఇఫ్ మీరు ఈ టైటిల్స్ అండ్ ఈ హ్యాష్ ట్యాగ్తో పర్ఫెక్ట్గా ఎస్ఈఓ అనేది చేస్తే ఎవరు గూగుల్లో సెర్చ్ చేసినా ఈ 3 వీడియోస్లో మీరు ఎక్కడైనా ఒక ప్లేస్లో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఆల్ పైన క్లిక్ చేస్తే సో ఇలా ప్రతి యూట్యూబ్ ఛానల్ చూస్తే ఎవరి యూట్యూబ్ ఛానల్లో సో ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనేది ఉంది, మూవీ మ్యాటర్స్ అండ్ టాప్ యూట్యూబ్ ఛానల్స్. వీళ్ళు ట్రెండింగ్ టాపిక్స్ క్రియేట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఎవరు సెర్చ్ చేసినా వాళ్ళు టాప్లో కనిపిస్తున్నారు అండ్ వాళ్ళకే వ్యూస్ అనేది వస్తుంటాయి. సో ఇలా సెర్చ్ వాల్యూని బట్టి మనం వీడియోస్ అనేది జనరేట్ చేయాలి. సో ఇప్పుడు ఈరోజు ఒక 1 వీక్ బ్యాక్ జరిగిన మూవీ రిలేటెడ్ రివ్యూ చేసిన అండ్ ఆ మూవీ టాపిక్ అనేది చూసిన ఎవరు సెర్చ్ అనేది చేయరు అండ్ ఎవరు దాన్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఎక్కడైతే సెర్చ్ వాల్యూ అనేది ఉందో సో అదే ఆడియన్స్కి అండ్ వ్యూయర్స్కి ఇంపార్టెంట్గా ఉంటుంది. సో దాన్నే క్లిక్ చేసి మంచి thumbnail ఉంచి అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఎస్ఈఓ కంటెంట్ ఫస్ట్. సో కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ టైటిల్ ఎస్ఈఓ చేయాలి. సో థాట్లో thumbnail అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ వరకు మనం చేస్తే సో 50% యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే. సో తర్వాత మిగతాది 50% అనేది ఆ వీడియో ఓపెన్ అనేది చేసిన తర్వాత వాళ్ళకి మనం కంటెంట్ని ఎట్లా జనరేట్ అనేది చేస్తున్నాం, సో వాల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన ఛానల్ అనేది సక్సెస్ రేషియో అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు రీసెర్చ్ మనకు వ్యూస్ అనేది జనరేట్ అనేది అవుతుంటాం. ఇది టాప్ క్రియేటర్స్ యూజ్ చేసేది. అండ్ ఏదైనా మీది ఎడ్యుకేషన్ రిలేటెడ్లో ఉంటే సో జేఈ మెయిన్స్ రిలేటెడ్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ అనేది రన్ అనేది చేస్తున్నారు. సో బట్ ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ అనేది ఉంది, దీంతో వీడియో చేయాలనుకుంటున్నారు. బట్ 50K+ మంచి వ్యూస్ అనేది ఉంది, ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉంది. సో బట్ దాని గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. సో అలాంటప్పుడు మీకు సో దానిపైన క్లిక్ చేయగానే కొన్ని ఆర్టికల్స్ సో టైమ్స్ ఆఫ్ ఇండియా, ద ఎకనామిక్స్ టైమ్స్, ఎన్డీటీవీ సో ఇలాంటి టాప్ వెబ్సైట్స్లో సో వాళ్ళు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాడింగ్ అనేది చేస్తాం. సో దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని కూడా మనం ఇందులో ఉన్న పాయింట్స్ని యూజింగ్ అనేది చేస్తూ మనం వీడియో షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆర్టికల్స్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడే జనరేట్ అవుతుంది. సో ఏదైనా ఇష్యూస్ రీసెంట్గా ఏదైనా ఉన్నా సో ప్రతిదీ ఇందులో యాడింగ్ అనేది అవుతుంటారు. సో ఏదైనా హెల్త్ రిలేటెడ్ అండ్ భక్తి రిలేటెడ్లో ఉన్నా సో అందులో ప్రతిదీ కేటగిరీ సో అక్కడ మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. ఇది మన ఛానల్లో యాడింగ్ అనేది చేస్తే మన ఛానల్కి వ్యూస్ అనేది వస్తుంటుందా, సో ఇది మన ఛానల్కి యూజింగ్ అనేది అవుతుంటుందా. సో ఏదైనా ఇఫ్ మీరు ఒక భక్తి ఛానల్ అనేది రన్ చేస్తుంటే సో ఇక్కడ ఒక కేటగిరీ ఉంది, సో అది చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా మూవీ రిలేటెడ్లో సో ఇలా ఎవ్రీడే చేంజ్ అనేది అవుతుంటుంది. డైలీ ఒక టాపిక్ అనేది రన్ అవుతుంటుంది. సో అక్కడ మనకు నచ్చింది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూమైస్ ఎగ్జిబిషన్ రిలేటెడ్లో సో కొంతమంది బ్లాగర్స్ అనేది అక్కడికి వెళ్ళి యూస్ అనేది చేస్తుంటాం. సో బట్ దాని గురించి ఏదైనా క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు సో హైదరాబాద్ న్యూమైస్ ఎగ్జిబిషన్ సో ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి ఉంది అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మీరు బ్లాగ్ అనేది షూట్ చేస్తారు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే
సో అక్కడికి వెళ్ళినా ఎవరు చెప్పరు అండ్ మనకు గూగుల్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో దానిపైన మీరు వీడియో చేసినా సో మంచి సెర్చ్ రేట్ ఉంది అండ్ ఎక్కువ మంది సెర్చ్ అనేది చేస్తుంటారు కాబట్టి బ్లాగర్స్కి అయితే ఇది యూజింగ్ అనేది అవుతుంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇందులో 3 వెబ్సైట్స్లో ఏది ఓపెన్ చేసినా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ నుండి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో లేదంటే సో ఫొటోస్ అండ్ ఇమేజెస్ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఎన్ని డేస్ నుంచి అది ఉంటుంది అండ్ సో ఏమేమి అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్ ఒకసారి దీన్ని సో ఇఫ్ మీకు తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కాపీ చేసుకొని ట్రాన్స్లేషన్ చేసుకొని కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని కంప్లీట్గా కాపీ అనేది ప్రొవైడింగ్ అనేది చేసి సో చాట్ జీపీటీకి ఒక స్క్రిప్ట్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పిన సో అది ప్రొవైడింగ్ అనేది చేస్తుంటాం. సో ఇలా మనం ప్రతి కంటెంట్కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో దానికి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ అనేది ట్రెండ్ అవుతుందో కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. సెర్చ్ ఇట్ అనే ఆప్షన్స్లో మనం నెక్స్ట్ సండే క్లాస్లో దాని రిలేటెడ్లో సో డౌన్లో ఉన్న సో ఇంకా డిఫరెంట్ జస్ట్ ఒక 1 వర్డ్ అనేది ఎంటర్ అనేది చేయగానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఎలా సెర్చ్ అనేది చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇది మనం ఎస్ఈఓలో యాడ్ చేసుకున్న మంచి వ్యూస్ అని వస్తుంటాం. ఓన్లీ ఇక్కడ సెర్చ్ చేసిందే కాకుండా డౌన్లో సెర్చ్ చేసిన వాటికి కూడా మనం మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకున్న సో మన వీడియోకి రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దానిపైన వీడియోస్ అనేది చేసిన వాళ్ళు కూడా సో ఇక్కడ మీకు యూట్యూబ్లో రికమెండేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా ట్రెండింగ్ టాపిక్స్ పైన మనం వీడియోస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకు నంబర్ ఆఫ్ డైలీ చేంజ్ అనేది అవుతుంటుంది. సో అక్కడ మనకి ఏది సో ఇన్ ఫెస్టివల్ రిలేటెడ్ సో లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ సో ఇలా డైలీ మనం దీన్ని అనలైజ్ అనేది చేసుకుంటూ మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ అనేది యూజింగ్ అనేది చేయాలి. సో ఓల్డ్ కంటెంట్ అనేది ఎప్పుడు అప్లోడ్ అనేది చేసినా సో వ్యూస్ అనేది రావు. ట్రెండింగ్ లాస్ట్ 24 అవర్స్లో పీపుల్ ఏదైతే సెర్చ్ అనేది చేస్తున్నారో సో దానిపైనే మనం వీడియోస్ అనేది చేయాలి అండ్ మార్కెట్లో ప్రతి క్రియేటర్ కూడా సో ట్రెండింగ్ టాపిక్ పైన మనకు కంటెంట్ అనేది చేస్తుంటాం. ఓల్డ్ కంటెంట్ పైన ఎప్పుడు యాడింగ్ అనేది చేయాలి. సో ఇందులో కొన్ని ఫిల్టర్స్ అని ఉంటుంది. సో లాస్ట్ 4 అవర్స్లో ఏం ట్రెండ్ అవుతుందో కూడా ఉంటుంది. సో ఇంకా కేటగిరీస్ ఇందులో మీకు ఏదైనా కేటగిరీ ఉంటే సో కేటగిరీస్ వైజ్గా కూడా మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ టైటిల్స్ ఏదైనా సెర్చ్ వాల్యూ ఎక్కువ ఉంది అనేది కూడా కొన్ని ఫిల్టర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మనం లొకేషన్ అండ్ సో లాస్ట్ 24 అవర్స్ పెట్టినా సో మీకు మంచి రిజల్ట్ వస్తుంటుంది. ఎక్కడైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ అనేది ట్విట్టర్. సేమ్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంది. కొన్నిసార్లు గూగుల్లో ట్రెండ్ అవ్వని కూడా మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అండ్ యూట్యూబ్లో కూడా ట్రెండ్ అవుతుంటుంది అండ్ దాని నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేసుకొని కూడా వీడియో అనేది తీసుకోవచ్చు. సో లేదంటే ట్విట్టర్ ట్రెండ్స్ సో ఎక్కువ మూవీ రిలేటెడ్ అండ్ టాప్ సెర్చెస్ ఎక్కువ మంది సెర్చ్ వాల్యూమ్ అనేది మనకు గూగుల్ ట్రెండ్స్ అండ్ ట్విట్టర్ ట్రెండ్స్లో కనిపిస్తుంటుంది. సో దానికోసం మీకు ఒక ట్విట్టర్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఎక్స్ట్రాక్ట్గా మనం సెర్చ్ చేసినా మీకు వస్తుంటుంది అండ్ ట్విట్టర్ అనేది సెర్చ్ చేసినా మీకు వస్తుంటుంది అండ్ దీనికి ఒక అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత సో డైరెక్ట్ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతుంటారు. సో ఇందులో కూడా మీకు సెర్చ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ సెర్చ్ ఆప్షన్స్లో సేమ్ ఇలాంటి ఫిల్టర్స్ ఉంటాయి. సో ఓపెన్ చేసిన తర్వాత సో వెబ్సైట్ సో ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆప్షన్ సేమ్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్రెండింగ్ టాపిక్స్ పైన క్లిక్ చేస్తే సో ఇందులో మనకు వరల్డ్ వైడ్లో ఏదైతే ట్రెండ్ అవుతుందో సో దానిపైన కూడా మనం వీడియోస్ అనేది చేసిన సో ఎవరు ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ సెర్చెస్ కూడా మనకు యూట్యూబ్ అండ్ ట్విట్టర్ అండ్ గూగుల్లో సేమ్ రిజల్ట్స్ అనేది ఫౌండ్ అనేది అవుతుంటాయి. ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఇందులో మనకు ఏదైతే కంటెంట్ అనేది మన లొకాలిటీలో కూడా ట్రెండ్ అయినప్పుడు ఇక్కడ కనిపిస్తుంటుంది. లాస్ట్ 24 అవర్స్లో ఇక్కడ ఇలాంటి ట్రెండింగ్ అనేది లేదు మనకు యూజ్ అయ్యేది. సో ఇప్పుడు ఏదైనా ఉంటే దానిపైన కూడా
వీడియోస్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ గూగుల్ ట్రెండ్స్ అనేది యూజ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు న్యూస్ ఛానల్ అయినా, సో న్యూస్ రిలేటెడ్లో అండ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, సో ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 24 అవర్స్లో తెలుగులో ఎలాంటి ట్రెండింగ్ లేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా యాడ్ అయినా అండ్ మీరు సర్చ్ చేసేటప్పుడు సో జస్ట్ ర్యాండమ్గా కొత్త కంటెంట్ కోసం చూసుకున్నా సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంటుంది. సో అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా సో ఎనీ కీవర్డ్స్ అనేది సో చాట్‌జీపీటీ అందరూ రెగ్యులర్గా యూజింగ్ అనేది చేస్తుంటారు కదా. సో చాట్‌జీపీటీలో కూడా ఎనీ కంటెంట్ అనేది సెర్చ్ అనేది చేసినా మనకు అవుట్పుట్ అనేది అండ్ కంటెంట్ అనేది జనరేట్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ ఇలా కీవర్డ్స్ ఏదైనా వాట్సాప్ లాంగ్వేజ్లో చాటింగ్ అనేది చేస్తుంటాము. సో అలా లాంగ్వేజ్లో వస్తుంటుంది. కంప్లీట్గా మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకుంటే సో కంప్లీట్గా తెలుగు టైపింగ్స్ ఏదైతే ఉందో సో అది కొంచెం చదవడానికి డిఫరెన్స్గా ఉంటుంది. సో అదే సో ఇక్కడ మనం రెగ్యులర్గా మనం ఏదైతే తెలుగు అనేది యూజ్ చేస్తుంటామో సో ఆ లాంగ్వేజ్లో సో చాట్ జీపీటీ అనేది జనరేట్ అనేది చేస్తుంటుంది. సో మరి ఓల్డ్ రిలేటెడ్లో ఉన్న తెలుగు వర్డ్స్ కాకుండా సో కొన్ని ఓల్డ్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ తెలుగు సో మనం రెగ్యులర్గా యూజ్ చేయని కొన్ని తెలుగు వర్డ్స్ అని ఉంటారు. సో అది ఎవరికి అర్థం అనేది కాదు. సో అలా కాకుండా ప్రజెంట్ ఏదైతే సో మనం తెలుగు అనేది మాట్లాడుతున్నామో సో రెగ్యులర్గా యూజ్ చేసుకునే లాంగ్వేజ్లోనే జనరేట్ అనేది చేస్తుంటారు కాబట్టి మనకు ఈజీగా డైరెక్ట్గా మనం వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సో ఇక్కడ మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుగు స్టైల్ టేస్టీ ఫ్లేవర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. చాలా సింపుల్ స్టెప్స్లో సూపర్ టేస్టీ బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు అనే ఉంది. సో ఇక్కడ సో దానికి సంబంధించిన కొన్ని లిస్ట్ అనేది కూడా ఇచ్చారు అండ్ దాన్ని ఎలా షూట్ చేసుకోవాలి. సో ఇది ఇంట్రడక్షన్ వీడియో ఉంది కదా. సో ఇంట్రడక్షన్ వీడియోస్ తర్వాత సో క్విక్ డిస్ప్లే ఆన్ స్క్రీన్. సో మనం ఏదైతే ఇక్కడ మనం వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నామో సో ఈ వాయిస్ ఓవర్ మనం ఓన్గా వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో లేదంటే మనకు నెక్స్ట్ వీడియోస్లలో వాయిస్ ని కూడా ఎలా జనరేట్ చేసుకోవాలి విత్ ఏ వాయిస్ తో. సో ఇఫ్ మీరు వాయిస్ అనేది ఇచ్చుకుంటే నాకు నో ప్రాబ్లం అనుకుంటే మీ ఓన్ వాయిస్ ఇచ్చుకోవడం బెటర్. సో లేదనుకుంటే ఏ రిలేటెడ్ లో వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే వర్డ్ అనేది మాట్లాడుతుంటామో సో ఇక్కడ దానికి సంబంధించిన ఎడిటింగ్ టిప్స్ అనేది ఇస్తుంటారు. క్విక్ డిస్ప్లే ఆన్ స్క్రీన్. సో ఇక్కడ సో ఆ లిస్ట్ లో ఉన్న రిలేటెడ్ లో సో ఒక వీడియో క్లిప్ ఒక 5 సెకండ్ ఆర్ 10 సెకండ్ క్లిప్ అనేది షూట్ చేసుకొని ఆ వాయిస్ కి దానికి సంబంధించిన మ్యాచ్ అయ్యేలాగా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సో అప్పటి వరకు మనకు 20 సెకండ్స్ వరకు ఈ ఎడిటింగ్ అంతా మొత్తం కంప్లీట్ అనేది అవుతుంటుంది. 0 to 20 సెకండ్స్ వరకు సార్ 1 మినిట్ వరకు. సో ఇప్పటి వరకు వచ్చినా పర్లేదు. సో తర్వాత సో రైస్ ప్రిపరేషన్స్ లో ఉన్నా సో ముందుగా 2 కప్స్ బాస్మతి రైస్ అండ్ 30 మినిట్స్. సో ఇది మాన్యువల్ గా మనం ఒక వీడియోకి కంప్లీట్ గా రాయాలనుకుంటే మినిమం ఒక 2 to 3 అవర్స్ టైం అనేది దీనికే తీసుకుంటాం. సో అలా కాకుండా సో జస్ట్ 1 క్లిక్ లోనే జస్ట్ 1 మినిట్ లోనే కంప్లీట్ గా ఒక కుకింగ్ బ్లాగ్ కి సంబంధించిన కంటెంట్ మొత్తం ఇక్కడే జనరేట్ అనేది అయింది. విత్ ఇక్కడ కొన్ని టిప్స్ కూడా మనం ఏదైతే ఆడియన్స్ కి ఇవ్వాలనుకుంటున్నామో సో దానికి ఎంగేజ్ రిలేటెడ్ లో సో టిప్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ అనేది చేసింది. సో టిప్ ఓవర్ కుక్ చేయకుండా కేర్ఫుల్ గా ఉండండి అని రిలేటెడ్ లో. సో దీన్ని కంప్లీట్ గా మాడిఫై అనేది చేసుకోవచ్చు. సో కొంచెం సో ఇంకా మీకు ఏదైనా అడ్వాన్స్ టిప్స్ అనేది తెలుస్తుంటే సో ఇందులో మనం యాడింగ్ చేసుకొని లిటిల్ బిట్ మాడిఫై చేసుకొని ఇంకా ఎంగేజింగ్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో లేదు సో నాకు ఎలాంటి టిప్స్ అనేది తెలియదు అనుకున్నప్పుడు సేమ్ దీన్ని ఫాలో అయినా మనకు మంచి వ్యూస్ అనేది వస్తుంటారు. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్నెస్ అనేది ఉంటుంది. సో సేమ్ కంటెంట్ ని మనం చూస్ చేసుకొని సో లిటిల్ బిట్ మాడిఫికేషన్ చేసుకొని మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తుంటే మనకు ఎలాంటి చాట్ జీపీటీలో తీసుకున్న వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్స్ రిలేటెడ్ లో ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కొక్క వీడియో క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క వీడియో అనేది డిఫరెంట్ టైంలో షూటింగ్ అని చేస్తుంటారు కాబట్టి సో ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఉండదు. సో ఇందులో నుంచి తీసుకున్న ప్రతి కంటెంట్ కి ఇలా కుకింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ లో లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ రిలేటెడ్ లో కూడా మనం సో ఎలాంటి సబ్స్క్రైబ్ నోట్స్ అని యాడ్ చేసుకోవాలి. చాలా మంది క్రియేట్ అనేది చేస్తుంటారు. లాస్ట్ లో మనకు సబ్స్క్రైబ్ నోట్స్ అనేది యాడింగ్ అనేది చేయరు. సో మనం మెయిన్ గా సో వీడియో ఎండింగ్ లో అండ్ మిడిల్ లో సబ్స్క్రైబ్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో లాస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఉన్న సబ్స్క్రైబ్ నోట్స్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కుకింగ్ రిలేటెడ్ లో అండ్ మూవీ రివ్యూస్ లో. మీరు తెలుగు స్టోరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఐడియా బెస్ట్
సో 5 minutes అనేది ఎంటర్ చేస్తుంటే సో 5 or 8 minutes క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన తెలుగు స్టోరీస్ కి సంబంధించిన కంటెంట్ కూడా జనరేట్ అవుతుంది. సో దీన్ని మనం ఫర్దర్ గా యానిమేషన్ ఎలా చేసుకోవాలి, సో వితౌట్ అండ్ వాయిస్ ఓవర్, సో మనం ఓన్ గా వాయిస్ అనేది ఇవ్వకుండా సో వాయిస్ ని ఏతో ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా ఉంటుంది మనకి ఇందులో. స్టోరీ బిగినింగ్స్ అండ్ ట్రబుల్ విత్ ద మంకీ అండ్ ఇక్కడ చిన్న చిలుక, సో మంచి మాట కదా శక్తి రిలేటెడ్ లో ఏదో ఉంది కదా, సో దీన్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది నచ్చకపోతే సో మళ్ళీ ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ని జనరేట్ చేస్తుంటే మీకు ఏదైనా ఐడియా ఉన్న స్టోరీస్ లో కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. గివ్ మీ అనదర్ స్టోరీ. ఇలా మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని క్లిక్ చేస్తుంటే సో అంత మనకు కంటెంట్స్ అని వస్తుంటారు. సో ఇందులో జస్ట్ వాయిస్ ఓవర్ యాడ్ చేసుకొని సో లిటిల్ బిట్ యానిమేషన్ చేసుకొని తెలుగు స్టోరీస్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా మనం తెలుగులో ఎలా అయితే మాట్లాడుకుంటామో సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అని వస్తుంటాం. అన్ని బ్లాగర్స్ నుండి తెలుగు బ్లాగ్స్ లో ఎవరైతే క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో సో కొత్త బ్లాగర్స్ ఎవరైతే మనకున్నారో సో వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ అని లేనప్పుడు సో చాట్ జీపీటీలో కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ అనేది చూస్ చేసుకొని సో వాళ్ళు ఇలాంటి కంటెంట్స్ అనేది క్రియేట్ అని చేస్తుంటారు. సో ఇక్కడ చాట్ జీపీటీ నుండి జనరేట్ చేసుకొని చాలా మంది సో ఇప్పుడు డే ఇన్ మై లైఫ్ రిలేటెడ్ లో ఎక్కువ బ్లాగ్స్ అనేది చేస్తున్నారు. సో కంప్లీట్ గా డే ఇన్ మై లైఫ్ లో ఎలాగైతే ఉందో సో బ్లాగ్స్ రిలేటెడ్ లో ఛానల్స్ ఎవరైతే క్రియేట్ అనేది చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో డిఫరెంట్ గా వీకెండ్ స్పెషల్ బ్లాగ్, సో డైరెక్ట్ గా సో డే ఇన్ మై లైఫ్ అనేది ఒక వీడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా షార్ట్ ఆర్ ఫుల్ వీడియో, సో వీకెండ్ స్పెషల్ బ్లాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో మనం షాపింగ్ రిలేటెడ్ లో, అవుటింగ్, సో ఎనీ టెంపుల్ విజిట్ లో అయితే సో అక్కడ మనం కొన్ని వీడియోస్ అండ్ ఫుటేజెస్ ని తీసుకొని మనం వీడియోస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. దానికి మ్యూజిక్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ బ్లాగ్స్ రిలేటెడ్ లో అండ్ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్స్, ఇవి ఎవరైతే బ్లాగ్స్ అనేది రెగ్యులర్ గా చూసే వాళ్ళకి సో ఇవే కంటెంట్స్ అనేది ఎక్కువ చాట్ జీపీటీ నుండి జనరేట్ చేసుకొని ఆ ఐడియాస్ తోటి ఎక్కువ క్రియేట్ అనేది చేస్తుంటారు. సో థంబ్నెయిల్స్ లో కూడా మీరు సో ఇవే చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సో దానికి సంబంధించిన కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే జస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని లెఫ్ట్ క్లిక్ తో కాపీ చేసుకొని సో జస్ట్ కాపీ అండ్ నోట్ డౌన్ చేసుకొని సో రైట్ అబౌవ్ కంటెంట్ యూట్యూబ్ షార్ట్ వీడియో అని ఎంటర్ చేస్తుంటే సో షార్ట్ ఆర్ ఫుల్ వీడియో ఇక్కడ ఇలాంటి ఓపెనింగ్ మ్యూజిక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో కెమెరాని ఎలా సీన్స్ మనం ఎలా టర్న్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడే మనకు సీన్స్ రిలేటెడ్ కంప్లీట్ ఎడిటింగ్ స్టెప్స్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కెమెరా టర్న్స్ అయితే బ్రైట్ స్మైల్స్. సో నమస్తే అందరికి, ఈ రోజు మన వీకెండ్ స్పెషల్ బ్లాగ్ లో షాపింగ్, అవుటింగ్ అండ్ టెంపుల్ విజిట్ చూద్దాం రెడీ అని చెప్పేసి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ షాపింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఎక్కడ బెస్ట్ డీల్స్ ఉంటాయో చూద్దాం. సో మీకు సంబంధించిన ఏదైతే షాపింగ్ అనేది చేస్తుంటారో సో దీన్ని వాయిస్ ఓవర్ లాగా యాడ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు యూజ్ చేస్తున్న చాలా క్రియేటర్స్ కూడా సో ఇవే చాట్ జీపీటీ నుండి కంటెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని చాలా వరకు వీడియోస్ లో యాడింగ్ అనేది చేస్తుంటారు. సో కొత్తగా చూసే వాళ్ళకు ఐడియా అనేది ఉండదు. సో ఆల్రెడీ చాట్ జీపీటీ ఎవరైతే యూజర్స్ అని ఉన్నారో సో వాళ్ళు సో చాట్ జీపీటీలో కంటెంట్ ఎవరైతే రెగ్యులర్ గా క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే ఆటోమేటిక్ అర్థం అవుతుంటారు. సో వాళ్ళు చాట్ జీపీటీ నుండి జనరేట్ చేసుకొని వాళ్ళ వీడియోస్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నారండి. ఇక్కడ సీన్ 1, సీన్ 2. సో ఇక్కడ మీరు ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుటింగ్స్ రెస్టారెంట్ లో ఉంటాయి సో వాటికి సంబంధించిన చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లోజింగ్ సీన్స్ లో కూడా ఉంది. ఇది కంప్లీట్ గా మనకు 1 minute వరకు షార్ట్ వీడియోస్ వరకు ఉంటుంది. ఇలా ఎవ్రీడే ఒక షార్ట్ ని మనం ప్లానింగ్ అనేది చేసుకుంటే ఆఫ్టర్ 3 months వరకు కంటిన్యూస్ గా పోస్టింగ్ అనేది చేస్తుంటే సో ఇది మీది రీల్స్ లో అయినా అండ్ ఫుల్ వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే 3 months లోనే కంటిన్యూస్ గా డైలీ ఒక వీడియో లాగా పోస్టింగ్ అనేది చేస్తుంటే డెఫినెట్ గా మీకు 3 months లోపే ఆర్ 1.5 2 months లోపే మీది ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అని ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎడిటింగ్ ఇంకా బాగా చేసి అండ్ కెమెరా క్వాలిటీ అనేది ఎక్కువ మెయింటైన్ చేసిన తర్వాత సో మంచి మ్యూజిక్ ని సో ట్రెండింగ్ లో అవుతున్న మ్యూజిక్ ని అండ్ వీటిని యాడ్ చేసి కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా మనం 3 months వరకు అప్లోడ్ చేసుకుంటే ఎవరి ఛానల్ అయినా ఈజీగా మానిటైజేషన్ అవుతుంటది. అండ్ యూట్యూబ్ ని కూడా ఎవరైతే రెగ్యులర్ గా కంటెంట్ అనేది పోస్ట్ చేసే వాళ్ళని ఎక్కువ సపోర్ట్ అనేది చేస్తుంటారు.
సో దీనికి మన కోసం ఎవరికి మనం వీడియోస్ అనేది షేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ మనం ఇప్పుడు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం. అండ్ నెక్స్ట్ కంటెంట్ ని ఎలా యాడ్ చేసుకోవాలో చూస్తాం. సో ఫర్దర్గా మనకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా ఉంటుంది. సో ఎవరైతే ఎడిటింగ్ క్లాసెస్ లో ఉన్నారో సో వాళ్ళకి ఎడిటింగ్ రిలేటెడ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకు కంటెంట్ అనేది జనరేట్ అయిపోయింది అండ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో వీడియో అనేది షూటింగ్ అనేది చేస్తాం. సో వీడియో షూటింగ్ అండ్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దానికి సంబంధించిన మనకు ఎస్ఈఓ అనేది చేసుకోవాలి మెయిన్ గా. సో ఎంత మంచి మనం వీడియో జనరేట్ చేసి అండ్ ఎంత మంచి కంటెంట్ తీసుకున్నా కానీ సో దానికి యూట్యూబ్ కంటూ ఒక ఆల్గారిథం అనేది ఉంటుంది. సో ఆల్గారిథం ని మనం యూజ్ చేసుకుని అప్లోడ్ చేస్తేనే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందులో మనకు కొన్ని ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్ లో ఉంటాయి. సో దానికి బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఈఓ, సో మన హ్యాష్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్, సో ఇవన్నీ జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చాట్ జీపీటీ కన్నా చాట్ జీపీటీ మీకు టైం లేకపోతే చాట్ జీపీటీ తోటి చేసుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ క్లాసెస్ లో సో ఇలా మాన్యువల్ గా జనరేట్ చేసుకోవాలి ఉంటుంది. సో మాన్యువల్ ఎప్పుడైనా మనకు బెటర్ ఎంగేజ్మెంట్ ఇస్తుంటారు. చాట్ జీపీటీలో అంటే దానికి నచ్చిన ఎస్ఈఓ ట్యాగ్స్ అని ఉంటుంది. జస్ట్ సో అది ఫుల్ లెంత్ వీడియో అయితే పర్మనెంట్ టైటిల్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ సో 15 బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ టాప్ 3 హెడ్లైన్స్. సో అందులో మనం ఏదైతే బెటర్ గా ఉంటుందో దాన్ని చూసింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎస్ఈఓ బేస్డ్ ఇక్కడ టాప్ 3లో సో మన హెడ్లైన్ అనేది చూస్ చేసుకునేటప్పుడు సో వీడియో అప్లోడ్ చేసుకునేటప్పుడు మనకి టాప్ లో ఒక హెడ్లైన్ అని ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన ఎస్ఈఓ బేస్డ్ హెడ్లైన్, సో కీవర్డ్ బేస్డ్. సో ఎవరైతే ఎక్కువ కీవర్డ్స్ అనేది సర్చ్ చేస్తుంటారో సో ఎనీ కంటెంట్ కి సేమ్ మనం కంటెంట్ జనరేట్ చేసుకున్న తర్వాత సో ఇందులో టాప్ ఎనీ కంటెంట్స్ కి సో ఇక్కడ ఉన్న ప్రతి కంటెంట్ కి యూజింగ్ అనేది అవుతుంటారు. అండ్ ఎస్ఈఓ బేస్డ్ డిస్క్రిప్షన్, సో ఇది ఆటో జనరేటెడ్ ఎస్ఈఓ. ఇక్కడ ఎంటర్ అని చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సో పైన వీడియోస్ అనేది సో దానికి సంబంధించిన సో అది ఫుల్ లెంత్ వీడియో అయితే దానికి మనం ఎలాంటి thumbnail పైన టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో స్టార్టింగ్ లో ఐడియా అనేది ఉంది. సో దానికోసం మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని సో మన thumbnail పైన ఎలాంటి టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలో సో ఇక్కడ ఒక 5 ఆప్షన్స్ అనేది ఇచ్చింది. సో మీరు 10, 20 టైప్ చేసిన 20 ఆప్షన్స్ అనేది వస్తుంటాయి. సో అందులో ఏదైనా మీకు బెటర్ గా ఉన్నది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్, సో మన డిస్క్రిప్షన్ లో ట్యాగ్ బాక్స్ లో ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ వీటిని ఎలా అప్డేట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో ఉంటుంది మీకు. సో ఎస్ఈఓ కీవర్డ్ బేస్డ్ హెడ్లైన్స్, సో హెడ్లైన్స్ ఎలా ఉంటుంది ఎక్కువ మంది సర్చ్ చేసుకునే కీవర్డ్స్ అంటే సో ఎక్కువ మంది షాపింగ్ రిలేటెడ్ లో ఫుడ్ రిలేటెడ్ లో సర్చింగ్ అనేది చేస్తుంటారు కదా. సో అలాంటి కీవర్డ్స్ లో ఉన్న హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ కూడా మనం తెలుగులోనే మనకు సంబంధించిన టైటిల్ ఏదైతే ఉందో కంటెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన హైలైట్స్ అండ్ సో సబ్స్క్రైబ్. సో మనం డిస్క్రిప్షన్స్ లో కూడా ట్యాగ్స్ అనేవి ఉండాలి. సో డిస్క్రిప్షన్ కంప్లీట్ అయిపోయింది, హెడ్లైన్ కంప్లీట్ అయిపోయింది, సో ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ thumbnail ఫుల్ వీడియో అయితే thumbnail లో ఉన్న టెక్స్ట్ కి అండ్ షార్ట్స్ కి కూడా మనం thumbnail అనేది యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా షార్ట్స్ కి కూడా thumbnail అనేది అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఎట్ ఎ టైం ఒక చాట్ జీపీటీని యూజ్ చేసుకుని మనం ఒక బ్లాగ్ కి కంటెంట్ అనేది జనరేట్ చేస్తాం. సో దానికి thumbnail టెక్స్ట్ అండ్ 15 హ్యాష్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ హెడ్లైన్స్. సో జస్ట్ మనం ఓన్లీ ఒక వీడియో అనేది షూట్ చేసి జస్ట్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్ ఎడిటింగ్ అనేది చేసుకొని 1 minute వరకు అప్లోడ్ చేసుకుంటే కంప్లీట్ గా. ఇక్కడ ఎస్ఈఓ లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని యాడ్ చేసిన తర్వాత సో మెయిన్ గా ఎస్ఈఓ అనేది డిస్క్రిప్షన్ లో కూడా మనకు ట్యాగ్స్ అనేది ఉండాలి. చాలా మంది డిస్క్రిప్షన్ లో ట్యాగ్స్ అనేది అప్లోడ్ చేయరు. 3 వరకు అండ్ 3 అబోవ్, సో మినిమం 3 అనేది అప్లోడ్ చేసుకోవాలి. 3 అబోవ్ ఆర్ 5 వరకు యాడ్ చేసుకుని సరిపోతుంది. సో దీని వల్ల కూడా మనకు బెటర్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అన్న ఉంటుంది డిస్క్రిప్షన్స్ లో. సో దీన్ని ఇంకా అడ్వాన్స్ లెవెల్ జస్ట్ ఇది చాట్ జీపీటీ ఏఐ ఎస్ఈఓ. సో ఇది కాకుండా మనం కాంపిటీటర్ రీసెర్చ్ అనేది చేస్తూ అండ్ యూట్యూబ్ రీసెర్చ్ అనేది చేస్తూ ఎలా యాడ్ చేసుకోవాలని మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటాం. సో ఇలా ప్రతి దానికి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఎంటర్ అనేది చేసిన తర్వాత ఒక తెలుగు స్టోరీస్ కి సో జస్ట్ ఈ ప్రాంప్ట్స్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఎనీ వీడియో కింద సో రైట్ ఏ అబోవ్, సో ఈ జస్ట్ ఒక ప్రాంప్ట్ ఉంటే సో ఆఫ్టర్ కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కంటెంట్ అనేది జనరేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఈ కీవర్డ్స్ ని
ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో దానికి సంబంధించిన ట్యాగ్స్ ని అండ్ డిస్క్రిప్షన్ ని అండ్ thumbnail టెక్స్ట్ ని. సో ఇందులో 5 or 10. సో ఇఫ్ మీకు బెటర్ గా అనిపించకపోతే సో 10 యాడ్ చేస్తుంటే, సో అందులో ఏదైనా ఒక thumbnail పైన మనకు హెడ్లైన్ అని యాడ్ చేస్తుంటాం కదా. సో ఇందులో మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఆ ఫుల్ లెంత్ స్టోరీని అనలైజ్ అనేది చేసుకొని, సో దానికి సంబంధించిన బెటర్ ఎస్ఈఓ బేస్డ్ thumbnail టైటిల్ అనేది జనరేట్ అని చేసి, సో ఇక్కడ 5 లో ఏదైనా చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇఫ్ మనకు 3 thumbnail అనేది ఆప్షన్ వచ్చింది కదా. సో 3 thumbnails లో జస్ట్ డిజైన్ మొత్తం ఈక్వల్ గానే ఉంటుంది. సో మీరు thumbnail డిజైన్ అనేది చేసుకునేటప్పుడు సో కంప్లీట్ గా మీరు డిజైన్ మొత్తం ఇమేజెస్ మొత్తం సేమ్ గానే ఉంటుంది. సో ఒక 3 టైటిల్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ thumbnail లో సో ఈ టైటిల్ తోటి యాడ్ చేసుకొని, సెకండ్ దాంట్లో సో ఫస్ట్ వన్ లో ఉన్న టైటిల్ ని రీప్లేస్ విత్ సెకండ్ టైటిల్ అండ్ థర్డ్ టైటిల్. సో ఇలా 3 thumbnails మనం సేవ్ అనేది చేసుకొని జస్ట్ టైటిల్స్ చేంజ్ అవుతుంటారు. సో ఇమేజ్ మొత్తం ఎడిటింగ్ అంతా సేమే ఉంటుంది, ఓన్లీ టైటిల్స్ చేంజ్ అవుతుంటారు. సో అప్పుడు మనకి 3 thumbnails అప్లోడ్ అనేది చేసుకున్న తర్వాత సో అందులో బెటర్ వ్యూస్, బెటర్ ఎంగేజ్మెంట్, ఎక్కువ మంది ఏదైతే thumbnails పైన ఉన్న టైటిల్ ని క్లిక్ అనేది చేస్తుంటారో సో దాని ద్వారా మనకు బెటర్ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటారు. సో ఇలా ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్. సో ప్రతి దానికి ట్రావెలింగ్ లో ఉన్న మీరు ట్రావెలింగ్ సంబంధించిన ప్లేస్ ని గురించి టైటిల్ కంటెంట్ జనరేట్ చేయమంటే సో దానికి సంబంధించిన ప్లేస్ రిలేటెడ్ లో సో మీరు బీచ్ ఆర్ లేదంటే సో ఎనీ లొకేషన్స్ లో ఉన్న క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ట్రావెలింగ్ బ్లాగ్ అయితే సో ఇలా ప్రతి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది చాట్ జీపీటీ తోటి జనరేట్ అనేది అవుతుంటారు. ఎవ్రీడే మనం ట్రెండింగ్ టాపిక్స్ నే కాన్సన్ట్రేషన్ అనేది చేయకుండా సో లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం సో మన ఛానల్ కి సో ట్రెండింగ్ టాపిక్స్ ఎలా ఉంటుందంటే మనకు కొన్ని డేస్ వరకే వ్యూస్ అనేది వస్తుంటారు. సో ఇప్పుడు ఒక మూవీ రివ్యూస్ అండ్ మూవీ అవుటింగ్ గురించి ఒక వీడియో అనేది చేస్తారు. సో ఎనీ రివ్యూ రిలేటెడ్ లో సో ఈ వీక్ లో ఒక మూవీ రిలీజ్ అయింది అండ్ సో ఇది ఈ వీక్ లోనే చూస్తుంటారు. సో ఆఫ్టర్ 1 week ఆర్ 2 weeks తర్వాత సో లాస్ట్ వీక్ లో జరిగిన మూవీ రివ్యూ ఇప్పుడు ఎవరైనా చూస్తుంటారా? సో అలా చూడాలి. దానికోసం మనం లాంగ్ టర్మ్ గా గ్రోత్ రిలేటెడ్ లో సో లైఫ్ టైం మనం యూట్యూబ్ ఛానల్ ఉండి సో కంప్లీట్ గా లైఫ్ టైం వరకు వ్యూస్ వచ్చే లాంగ్ టర్మ్ కంటెంట్స్ అనేది ఉంటారు. సో అలాంటివి మనం చూసింగ్ అనేది చేసుకోవాలి. సో అందులో డైరెక్ట్ గా హౌ టు క్రియేట్, హౌ టు కుక్ రిలేటెడ్, హౌ టు ట్రావెల్, సో బెస్ట్ ప్లేసెస్ ట్రావెలింగ్ రిలేటెడ్ అయితే ఎక్కువ మంది ఎక్కడ ట్రావెల్ అయినా చేస్తున్నారు. సో ట్రావెలింగ్ సంబంధించిన లొకేషన్స్ గురించి వీడియో అనేది జనరేట్ అనేది చేయడం. కుకింగ్ రిలేటెడ్ అయితే సో ఎక్కువ మంది ఎక్కువ కుకింగ్ లో ఏదైతే వీడియోస్ అనేది సర్చింగ్ అని చేస్తున్నారో సో దానిపైన వీడియోస్ అనేది చేయడం. సో టెక్ రిలేటెడ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ పైన సో బెస్ట్ అండర్ 500 గ్యాడ్జెట్స్ రిలేటెడ్ లో బెస్ట్ మొబైల్స్ కెమెరాస్ కి సంబంధించిన రిలేటెడ్ లో సో అలాంటి వీడియోస్ అనేది మనం క్రియేట్ అనేది చేస్తుంటే అది లాంగ్ టర్మ్ లో మనకు వ్యూస్ అనేది ఎవ్రీడే వ్యూస్ అనేది జనరేట్ అవుతుంటారు. సో దాన్ని ఎస్ఈఓ బేస్డ్ సో ఎక్కువ సెర్చ్ చేసే రిలేటెడ్ లో ఉన్నదానికి సో వాటిని మనం చూస్ అనేది చేసుకోవాలనుకుంటే సో జస్ట్ ఎస్ఈఓ బేస్డ్ ఓన్లీ ట్రెండింగ్ టాపిక్ కాకుండా సో లైఫ్ టైం వ్యూస్ వచ్చే ఛానల్స్ లో సబ్స్క్రైబర్స్ ని ఎంగేజ్ చేసుకునేలాగా, కొత్త సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసుకునేలాగా సో ఇలాంటి కంటెంట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడే సో ఎక్కడ నుండి అయినా మనకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మన ఛానల్ కి ఎవ్రీ డైలీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఎస్ఈఓ బేస్డ్ కంటెంట్స్ అయితే సో ఎస్ఈఓ బేస్డ్ రిలేటెడ్ లో ఎక్కువ సర్చ్ చేసుకునే రిలేటెడ్ లో సో ఇక్కడ iPhone 16 AI గ్యాడ్జెట్స్ అండ్ 6G నెట్వర్క్స్ 2025 టెక్ అప్డేట్స్. సో ఇప్పుడు ఈ ఇయర్ లో ఎస్ఈఓ బేస్డ్ ఎక్కువ మంది సర్చ్ చేస్తున్న వాళ్ళు సో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఉన్న అప్డేట్స్ గురించి సో లేటెస్ట్ టెక్ న్యూస్ అండ్ మొబైల్ AI అప్డేట్స్ న్యూ టెక్నాలజీ రిలేటెడ్ లో సో ఇక్కడ సో ఇందాక చెప్పుకున్నాం కదా మొబైల్ ల్యాప్టాప్స్ రివ్యూస్ సో బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ అండర్ సో ఇక్కడ 2024 నుంచి 2025 చేంజ్ అయింది కదా. సో ఇక్కడ మనం చేంజ్ అనేది చేసుకొని సర్చ్ చేసుకోవచ్చు. సో అండర్ 10K లో సో ఏదైతే బెస్ట్ అని ఉందో సో ఎవరైతే 10K బడ్జెట్ లో మొబైల్ అనేది ఆ 20K బడ్జెట్ లో మొబైల్ అనేది కొనుక్కోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఒకసారి యూట్యూబ్ లో సర్చింగ్ అనేది చేస్తుంటారు. సో దానిపైన మనం ఈ వీడియో అనేది పెడుతుంటే కంప్లీట్ గా 2020 ఎంతో మంది సర్చ్ చేసిన దానిపైన వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అని ఉంటారు. సో ల్యాప్టాప్ అండ్ మొబైల్ సర్చ్ చేసుకోవాలనుకుంటే సో కొంతమందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఒక బడ్జెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత సో 50 to 80K బడ్జెట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో ల్యాప్టాప్ తీసుకుంటే బెటరా అండ్ మొబైల్ తీసుకుంటే బెటరా అనేది సో ఎవరిని అడగాలి తెలియనప్పుడు సో యూట్యూబ్ లో సర్చ్ అని చేసుకుంటాం. సో దానిపైన మనం ఒక వీడియో అనేది జనరేట్ చేసి అందులో మనం అప్డేట్ అనేది చేసుకుంటే సో అందులో మనం మంచి ఇన్ఫర్మేషన్ సో ల్యాప్టాప్ యూజెస్ ఏంటి అండ్ డెస్క్టాప్ యూజెస్ ఏంటి అని చెప్తుంటే మనకు సో అది ఎక్కువ మంది సర్చ్ చేసి చూస్తుంటారు కాబట్టి దానిపైన కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అని ఉంటుంది.
సో సామ్సంగ్ వర్సెస్ ఐఫోన్ రిలేటెడ్ లో కంపేర్ చేసి, సో అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి. సో ఇక్కడ 500 లో బెస్ట్ టెక్ గ్యాడ్జెట్స్. సో ఇప్పుడు మనం ఎవరైతే టెక్ క్రియేటర్స్ అని ఉన్నారో, సో వాళ్ళు ప్రతి ఒక్కరు సో ఈ చార్జీపీని యూజ్ చేసుకొని క్రియేట్ అనేది చేస్తుంటారు. సో అండర్ 500 లో ఏదైతే గ్యాడ్జెట్స్ ఉంది అమెజాన్ నుండి, సో అందులో టాప్ 5 గ్యాడ్జెట్స్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవడం. సో అండర్ 2000 ఎవరైతే ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్ అనేది కొనుక్కోవాలనుకుంటున్నారో, ఈ రోజుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేయకుండా ఎవరు కొనట్లేదు. సో దానికి సంబంధించిన 2000 లో సో ఏదైతే 1500 1800 బడ్జెట్ లో 1000 బడ్జెట్ లో ఆ 2000 బడ్జెట్ లో సో ఒక 5 ఇయర్ ఫోన్స్ ని మనం సో దీనికి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సో అమెజాన్ నుండి ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని సో దానిపైన మనం రివ్యూ ఇస్తే సరిపోతుంది. సో అందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి, సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సో రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎస్ఈఓ బేస్డ్ కంటెంట్స్. సో ఇది ఎవ్రీ టైం మనకు సర్చ్ చేసుకునే సో హౌ టు గైడ్స్ అండ్ ట్యూటోరియల్స్ లో సో మొబైల్ ల్యాప్టాప్ హ్యాంగ్ అయినప్పుడు సో ఎలా రీసాల్వ్ చేసుకోవాలి అనే టిప్స్ రిలేటెడ్ లో సో ఈ కంటెంట్ ని మనం యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటే మనకు కొన్ని కాంపిటీటర్స్ లో టాప్ వీడియోస్ లో వస్తుంటారు. సో ఆ వీడియోస్ ని ఫాలో అవుతూ మన దాంట్లో కూడా అప్లోడ్ చేసుకుంటే మంచి వ్యూస్ అనేవి వస్తుంది. సో ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 30 to 40 వీడియోస్ కి సంబంధించిన కంటెంట్స్ అనేవి ఉంది. జస్ట్ మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేయడమే మన పని. సో ఆటోమేటిక్ గా మనం లైఫ్ టైం వరకు అప్డేట్ అనేది చేస్తూ ఇలా కంటిన్యూస్ గా. సో ఇందులో మనకి ఎలాంటి కాపీ రైట్స్ అనేవి ఉండవు. సో ఇందులో మనం ఎవరి వీడియోస్ అనేది తీసుకోవట్లేదు, సో ఎవరి వాయిస్ అనేది తీసుకోవట్లేదు. సో ఏ తోటి వాయిస్ అనేది అనుకుంటే ఏతో జనరేట్ చేసుకుంటాం, లేదు మన ఓన్ వాయిస్ కావాలనుకుంటే సో విత్ ఫేస్ వితౌట్ ఫేస్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటాం. ఆల్మోస్ట్ మనకు ఒక క్లిక్ లోనే ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 10+3 30+ కంటెంట్స్ అని వచ్చింది. ఒక 1 month కి సంబంధించిన కంటెంట్ గా ఉంది. సో డైరెక్ట్ గా సో దీన్ని కాపీ చేసుకొని ఓన్లీ హెడ్లైన్ టాపిక్ వరకు ఉంది. జస్ట్ కాపీ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. రైట్ హియర్ ఫుల్ ఇంటర్వ్యూ సేమ్ అందరికి. ఎంగేజింగ్ గా చేసుకునేలాగా సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. లాస్ట్ లో ఒక స్పెషల్ టిప్ కూడా చెప్తానని. ఒక హ్యూమన్ ఎంత అయితే పవర్ ఉందో సో హ్యూమన్ కన్నా ఎక్కువ పవర్ తో మనకు ఏఐ అనేది రన్నింగ్ అనేది అవుతుంది. సో లాస్ట్ వరకు సో ఏదైతే టిప్ అనేది ఉందో సో ఎంగేజింగ్ గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు సో వ్యూయర్స్ అనేది చూస్తుంటారు. సో అక్కడ మనకు ఎక్కువ వాచ్ టైం వస్తుంటది అండ్ ఎక్కువ మనకి రికమెండేషన్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ విజువల్స్ ఏదైతే స్క్రీన్ పైన టెక్స్ట్ యూజ్ చేసుకోవాలో రిలేటెడ్ లో కూడా ఉంది. సో 30+ కంటెంట్స్ కి 30 వీడియోస్ అనేది క్రియేట్ అయ్యింది. జస్ట్ షూట్ చేసి అప్లోడ్ చేసుకొని సరిపోతుంది. సో ఇది ఎస్ఈఓ బేస్డ్. ఇక్కడ జస్ట్ మీరు కంటెంట్స్ చేంజ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ ఎస్ఈఓ బిట్స్ కంటెంట్ ఫర్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాం కదా. సో మీరు ఫిట్నెస్ అయితే ఫిట్నెస్ రిలేటెడ్ లో ఉంది. సో వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ రిలేటెడ్ లో. అండ్ సో జస్ట్ ఒకసారి 50 కంటెంట్స్ ఫర్ 1 month అని క్లిక్ చేస్తే సో 50 కంటెంట్స్ ఎస్ఈఓ బేస్డ్ ఫర్ సో మీరు ఏదైతే కేటగిరీలో ఉందో సో మూవీ రివ్యూస్ ఎనీ కేటగిరీ. సో కేటగిరీని టెక్ అయితే టెక్ యాడ్ చేశాను కదా, బ్లాగ్స్ అయితే బ్లాగ్స్, ఫుడ్ అండ్ ట్రావెల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్. సో డిఫరెంట్ కేటగిరీస్ లో ఎంటర్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేస్తుంటే సో ఇలా 30+ వస్తుంటుంది. సో ఒక్కొక్క దాన్ని కాపీ చేసుకొని సో మళ్ళీ సో కాపీ చేసుకునే కీవర్డ్ సో రైట్ ఫుల్ కంటెంట్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో వచ్చింది. సో దీని కింద మనం హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ రైట్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ అంటే సో ప్రతిదీ యాడ్ అవుతుంటాయి. జస్ట్ ఒక సింగిల్ కీవర్డ్స్ చేంజ్ చేసుకుని సరిపోతుంది మీ యూట్యూబ్ సంబంధించిన దాంట్లో. టాప్ 2025 లో సో ఎలాంటి ప్రాఫిటబుల్ యూట్యూబ్ ఛానల్ కి అండ్ లో కాంపిటీషన్ హై ఎర్నింగ్స్ ఉన్న ఛానల్స్ లో మనకు ఎక్కువ కాంపిటీషన్ లేని ఛానల్స్ కూడా ఐడియాస్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైతే బెటర్ గా అనిపిస్తుందో సో మీరు ఎవరైతే ఛానల్ క్రియేట్ చేసుకొని ఎర్నింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో సో ఈ వీడియోస్ అనేది మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కంప్లీట్ గా మీకు ఒక యూట్యూబ్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో ఎవరైనా ఈజీగా సో ఈ కంటెంట్స్ ని యూజ్ చేసుకొని సో ఫర్దర్ గా మనకు ఎలా అప్లోడ్ చేసుకోవాలని ఉంటుంది. సో వాటి అన్నిటిని యూజ్ చేసుకొని ఎవరైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని కంప్లీట్ గా మనం 1 day అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఏదైనా వర్కింగ్ అనేది చేసుకోండి. సో ఆల్రెడీ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, సో ఆల్రెడీ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో దీనికోసం మనం 2 to 3 hours ఆర్ 2 hours మినిమం 2 hours అని స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా లాంగ్ టర్మ్ లో
సో మన డే నుంచి ఒక 2 hours ని సో పక్కకు పెట్టుకుని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఆఫ్టర్ 3 months తర్వాత సో దాని నుండి రెవెన్యూ అనేది స్టార్ట్ అనేది అవుతుంటది. సో అప్పుడు మనం ఫుల్ గా కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకసారి రెవెన్యూ అనేది జనరేట్ అయిన తర్వాత సో లాంగ్ టర్మ్ లో అప్లోడ్ అనేది చేస్తూ సో రెవెన్యూ అనేది జనరేట్ అయ్యి అక్కడ నుండి మనకు మనీ వస్తుంటాయి. సో అప్పుడు మనం సో ఇంకా 4 to 5 hours అనేది ఫోకస్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ ని కంప్లీట్ గా రన్ చేసుకునే టైం సో 2 to 3 hours కన్నా ఎక్కువ ఎవరు స్పెండ్ అనేది చేయరు. సో మీకు ఎందుకంటే తమిళ డిజైన్ సో దానికి సంబంధించిన ఎడిటింగ్ రిలేటెడ్ ప్రతి దానిపైన అవగాహన ఉంది కాబట్టి సో ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఈ టూల్స్ ని యూజ్ చేసుకోండి. సో ఏ టెక్ రిలేటెడ్ లో అండ్ వీడియో ఎడిటింగ్, గ్రోత్ టిప్స్ అండ్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ లో సో ఆన్లైన్ ఎర్నింగ్, ఫ్రీలాన్సింగ్, ట్రావెల్ బ్లాగింగ్, సో బడ్జెట్ ట్రిప్స్, సో ఇఫ్ మీకు ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెల్ రిలేటెడ్ లో కుకింగ్ అండ్ ఫుడ్ బ్లాగ్స్, సో ఎవరైతే కుకింగ్ రిలేటెడ్ లో ప్యాషనెట్ గా ఉంటే సో వాళ్ళు బ్లాగ్స్ చేసుకోవచ్చు అండ్ కుకింగ్ టిప్స్ అనేది రెండు చేసుకోవచ్చు. సో దీని వల్ల మనకు ప్రమోషన్స్ కూడా ఫర్దర్ గా వస్తుంటాయి. సో ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఒక 10,000 ఒక వీడియోలో ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉండి మినిమం సో ఒక వీడియోలో సో ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే మినిమం 10,000 రూపీస్ అనేది బ్రాండ్స్ వాళ్ళు అనేది పే అనేది చేస్తున్నారు. గేమింగ్ రిలేటెడ్ అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్, సో మోటివేషన్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సో కార్ అండ్ బైక్ రివ్యూస్, హోమ్ గ్యాడ్జెట్స్ అండ్ స్మార్ట్ అండ్ టెక్, సో అన్బాక్సింగ్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్, సో ఎలిమినేషన్ అండ్ స్టోరీస్ రిలేటెడ్ లో కూడా మనకి ఎలా ఛానల్ క్రియేట్ చేసుకోవాలని ఐడియాస్ అని. సో ఇంకా మీకు 100+ ఐడియాస్ కావాలని ఇక్కడ సెర్చ్ చేస్తుంటే 100+ ఐడియాస్ అని వస్తుంటుంది. అందులో సో బెస్ట్ 2020 స్టార్ట్ యూట్యూబ్ ఛానల్స్ సో 50 ఆర్ 100 ఐడియాస్ అని క్లిక్ చేయండి. 100 ఐడియాస్ వస్తుంది. అందులో మీరు ఏదైతే సో లో కాంపిటీషన్ లో ఉన్న ఛానల్స్ ని క్రియేట్ చేసుకొని ఒక ఛానల్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. సో ఇంతకుముందు మనకు ఒక వీడియో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో బిఫోర్ దట్ ఒక వీడియోకి సో ఆ వీడియోని చూసి మీరు ఛానల్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా ఛానల్ క్రియేట్ చేసుకోవాలో కూడా వీడియో కూడా ఉంది కదా, సో దాన్ని మీకు షేర్ అనేది చేస్తాం. అండ్ క్రోమ్ ని అండ్ చాట్ జీపీటీ ని యూజ్ చేస్తూ సో ఇలా కంటెంట్స్ అనేది జనరేట్ అనేది చేసుకోండి. అండ్ ఇందాక చూపించిన టైప్ లో సో ఒక 50 ఐడియాస్ 2025 లో సో బెటర్ ఐడియాస్ ఏదైతే ఉందో సో అది జనరేట్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ 50 ఐడియాస్ లో సో ఏదైనా ఒక ఛానల్ అనేది క్రియేట్ అనేది చేసుకొని యాడింగ్ అనేది చేసుకొని ఫర్దర్ గా దాన్ని ఎలా సెటప్ అనేది చేసుకోవాలి, సో అందులో మనం ఈమెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.